Hello, good morning. Last classes we discussed about differentiation, right? In 3 classes it is completed. 3 videos also completed. చాలా గ్యాప్ అయితే వచ్చింది. దీని తర్వాత నేను స్ట్రేట్ లైన్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. వై బికాజ్ దాని తర్వాత కొంచెం హైయెస్ట్ అంటే ఇదే కదా వెయిటేజ్. దట్స్ వై అనమాట. కమింగ్ టు స్ట్రేట్ లైన్స్ మీకు అయితే బేసిక్స్ తెలియాలి ఫస్ట్. హౌ టు ఫైండ్ స్లోప్ and how to find the equation of a straight line when 2 points are given, 1 point is given, if slope is given. ద డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అనమాట, ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. సో అవన్నీ బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, కమింగ్ టు 7 మార్క్స్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, ఫుట్ అండ్ ఇమేజ్, 4p² + q² = a². దిస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మోస్ట్లీ ఇందులో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందులోనూ కూడా ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఖచ్చితంగా చేయాలి. చాలామంది మిస్టేక్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దట్ క్యాలిక్యులేషన్ పార్ట్. సో కాబట్టి నేను అది చెప్దాం అనుకుంటున్నా. నేను ఇది వీడియో కూడా తీసాను, బట్ అది క్లిప్ మిస్ అయింది. ఇక్కడ నేను అది కొద్దిగా చేశాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటిన్యూ చేస్తా ప్రాబ్లం అయితే. ఓకే, సో సర్కమ్ సెంటర్, వెయిట్, ఫైన్. సో సర్కమ్ సెంటర్ ఎలా అంటే, ఇఫ్ 3 ఈక్వేషన్స్ ఆర్ గివెన్, ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే 3 ఈక్వేషన్స్ ఇస్తారు, 3 పాయింట్స్ అయినా ఇస్తారు. ఐదర్ 3 ఈక్వేషన్స్ ఆర్ 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఇస్తే వెరీ సింపుల్. ఈ ప్రాబ్లం నుంచి ఆఫ్ నుంచి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆ పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పాయింట్స్ బై యూజింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. Okay, we have to do point of intersection of first 2 equations. After that second 2 equations. After that remaining 1 and 3 equations, we will find out that 3 vertices, it means 3 points. So based on that, directly we will find the circumcenter of a triangle. ఓకే, సో అలా కాకుండా డైరెక్ట్లీ సమ్టైమ్స్ ఎలా ఇస్తారంటే వాళ్ళు డైరెక్ట్ వర్టిసెస్ ఇస్తారు. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ ప్రాబ్లం చేసేస్తాం. ఇట్లా ఇస్తే ఏంటంటే కొంచెం లెంతీగా ఉంటుంది, అలా ఇస్తే ఏంటంటే డైరెక్ట్ చేసేస్తాం. సో వాట్ ఎవర్ ప్రొసీజర్ అంతా అయితే సేమే ఉంటుంది. అందుకే నేను ఈ లైన్స్ చూస్ చేసుకున్నాను అనమాట. ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తే ఏంటంటే మీరు ఏ ఫామ్లో వచ్చినా ఈజీగా చేయగలుగుతారు. చాలా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇక్కడ నేను చేశాను అని చెప్పాను కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ కొద్దిగానే చేస్తాను, రిమైనింగ్ ఇప్పుడే కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. 1 and 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా తీసుకుంటారు? జనరల్ ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉంటుంది? ax + by + c. దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అనుకోవచ్చు, ax + by + c. సో ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసేటప్పుడు ఫస్ట్ y కోఎఫిషియంట్ తీసుకోవాలి, b, ఆఫ్టర్ దట్ కాన్స్టెంట్, ఆఫ్టర్ దట్ x కోఎఫిషియంట్, ఆఫ్టర్ దట్ కాన్స్టెంట్. అంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే రావాలంటే y కోఎఫిషియంట్, కాన్స్టెంట్, x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్. ఓకే, BCAB. సో ఈ ఫార్మేట్లో మనం తీసుకోవాలి. సో సేమ్ ఇక్కడ అప్లై చేయండి. -y ఉంది కదా, అంటే -1, అంటే వైకి ముందు మైనస్ ఉంది కాబట్టి లెట్ us కన్సిడర్ దట్ యాజ్ -1, -5, 3, -1, అండ్ హియర్ 2, -4, 1, 2. ఓకే, ఇట్స్ క్లియర్ కదా. ఇక్కడ మనం ఏమేమి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? x, y వాల్యూస్, రైట్? సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇక్కడ x, y, 1. సో -1 into -4, దట్ ఈస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 4, 4, మైనస్ అంటే దిస్ 1 into this one, minus this one into this one, like cross multiplication అనమాట. -2 into -5, that is -10. And next y by 5 in -5 into 1, that is -5. And this one into this one minus this one into this one. So -4 into 3, -12. సో ఇక్కడ అందరు మిస్టేక్ చేసేది అక్కడ మైనస్ మెన్షన్ చేయరు. అదర్వైజ్ ఇది చేస్తే ఇది చేయరు, ఇది చేస్తే ఇది చేయరు, డైరెక్ట్లీ ప్లస్ అని రాస్తారు. సమ్ టైమ్స్ ఆన్సర్స్ అన్నీ పోతాయి అనమాట దానివల్ల. సో ఈ స్టెప్ చేసేటప్పుడు క్లియర్గా 1 by 1 చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రిమైనింగ్ 3 2s are 6, -1 into -1, -1. Okay, so coming to second part, minus into minus. You know at least this basics, right? Minus into minus, +10. -5, minus into minus, +12. 1 by 6, minus into minus, +1. So here x by 14, 4 by 7, 1 by 7. So from this equation easily we can find the x and y values. So x by 14 is equal to 1 by 7. Y by 14 is equal to 1 by 7. Then x is equal to 14 by 7, nothing but 7 1s are 7 2s are 2. Y by 7 is equal to 1 by 7, right? So 7 by 7, that is 1. ఓకే, ఇక్కడ ఎక్స్ వై వాల్యూస్ వచ్చినాయి. దీన్ని మనం ఫస్ట్ పాయింట్గా కన్సిడర్ చేద్దాం. AX1 ఫస్ట్ వర్టిసెస్ అనుకోండి. AX1 Y1 is equal to 2, y. So same procedure. PI means nothing but it is a point of intersection of 2 and 3. 1 and 2 అయిపోయింది, ఇప్పుడు 2 and 3కి చేయాలి. సేమ్ మళ్ళీ y కోఎఫిషియంట్ 2, -4, 1, 2. నెక్స్ట్
థర్డ్ ఈక్వేషన్ 3 1 5 3. సో అలా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ బై 2 ఇంటూ 1 2 మైనస్, ఈ మైనస్ని ఇందులో కన్సిడర్ చేయొద్దు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 2 ఇంటూ 1 2 మైనస్ again this one into this one 3 into minus 4, that is minus 12. That's why you have to put in bracket, then easily you can find the value. And y by minus 4 into 5, that is minus 20 minus 1, and 1 by 1 into 3 3 minus 5 2 so 10. Okay, clearly x by 2 minus into minus ప్లస్, రైట్. అందుకే నేను బ్రాకెట్లో తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు బ్రాకెట్లో ఇండికేట్ చేస్తే ఫర్దర్గా సింప్లిఫికేషన్ కానీ ఆ సైన్స్ కానీ ఈజీగా తెలుస్తాయి మీకు. minus 20 minus 1, that is nothing but minus 21. 3 minus 10 minus 7. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం ఇక్కడ, 12 plus 2, that is 14. y by minus 21 is equal to 1 by minus 7. ఓకే, సో ఇక్కడనే రాస్తాను నేను, x by 14 is equal to 1 by minus 7 and y by minus 21 is equal to 1 by minus 7. So coming to x, 14 by minus 7, that is 7 1s 7 2s minus 2, and y is equal to minus 21 by minus 7, minus minus cancel, 7 1s 7 3s. సో x, y వాల్యూస్ ఎలా వస్తున్నాయి ఇక్కడ, -2, 3. ఇట్ ఈస్ నథింగ్ బట్ b. ఓకేనా, ఇది నేను ఇక్కడ రాసాను బట్ స్పేస్ సరిగ్గా సరిపోతులే. ఇక్కడ ఇంకో వర్టిసెస్ వచ్చింది. లాస్ట్ వన్ ఎలా చేయాలి మనం, అగైన్ మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 and 1, అదర్వైజ్ 1 and 3 ఎలా చేసినా నో ప్రాబ్లం. ఓకే, 3 and 1 ఆర్డర్కి వస్తున్నా. 3 అంటే ఏంటి, ఇక్కడ మనకి y కోఎఫిషియంట్ 3, కాన్స్టెంట్ 1, x కోఎఫిషియంట్ 5, y కోఎఫిషియంట్ 3. BCAB లిటరల్ ఇట్లా గుర్తుపెట్టేసుకోండి. BCAB మిడిల్ నుంచి మళ్ళీ మిడిల్కి రావాలన్నమాట. ఎక్కడ స్టార్ట్ అయినా మళ్ళీ అక్కడికి రావాలి. ఒకవేళ సమ్ టైమ్స్ ఎలా అంటే ఆ కోఎఫిషియంట్ టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు 5x + 1 ఉందనుకోండి, అప్పుడు y వాల్యూ ఎలా తీసుకుంటారు అంటే y టర్మే లేదు కదా, బట్ y నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి y టర్మ్ ఏం లేదు కాబట్టి 0 లాగా కన్సిడర్ చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు అర్థం కాకుండా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, పాజ్ చేసుకొని. 3 1 5 3. నెక్స్ట్ 1, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, -1 -5 3. యాక్చువల్లీ నేను చెప్పొద్దు అనుకున్నా, చాలామంది బేసిక్ తెలిసే ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా ఇట్లే అనుకున్నా, బట్ చాలామంది ఏం చేసిన ఇందులోనే మిస్టేక్స్ చేసినారు. మనకు వచ్చినాయి మిస్టేక్స్ చేస్తాం, మనకు రాకపోవడం వేరు, బట్ మనకు వచ్చి కూడా రాంగ్ రాయడం అంటే దట్స్ నాట్ గుడ్ కదా. సో x by 3 into -5, that is -15. ఓకే, డైరెక్ట్లీ రాస్తున్నా, ప్లస్ ఇంటూ మైనస్, -3 into 5 15, minus -1 into 1, that is -1. ఓకే, put in bracket, that is better actually. 5 by 1 into 3 3, minus -5 into 5, that is -25. Again 1 by 5 into -1 -5, -3 3s are 9. ఓకే, అర్థమైందా, చూసుకోండి. జస్ట్ క్రాస్ మల్టిఫికేషన్ అంతే. ఇది జస్ట్ మీకు అర్థం కావాలని పెడుతున్నా. ఓకే, నేను ఇక్కడే రాస్తా, మీకు ఏం ప్రాబ్లం ఉండదు కదా. చూడండి, x by -15 minus of -1, that is 15 -15 plus 1, y by 3 plus minus into minus plus 25, 1 by -5 -9, that is -14. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్లో సింప్లిఫికేషన్ చేద్దాం. కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏముంది చూడండి, x by చిన్న రాస, పేపర్స్ ఎక్కువ అవుతున్నాయి. x by -14, y by 3 plus 25, that is 28, 1 by -14. So from this equation, x by -14 is equal to 1 by 14, y by 28 is equal to 1 by -14. Then x is equal to -14 by -14. Both get cancelled, right? Directly 1. Y is equal to 28 by -14. It is nothing but 14 2s are, right? -2. So ఇప్పుడు C what is ఏమవుతుంది మనకి, C x, y is equal to 1, -2. ఇప్పుడు 3 వర్టిసెస్ వచ్చినాయి. డైరెక్ట్లీ రాయొచ్చు. ఏమైనా రాయొచ్చు, therefore A is equal to, ఏ వాల్యూ ఎంత వచ్చింది, 2, 1, B is equal to -2, 3, and C is equal 1, -2. అంతే, వర్టిసెస్ వచ్చినాయి. డైరెక్ట్లీ వీ కెన్ ఫైండ్ ద సర్కమ్ సెంటర్. ఓకే, ఒకవేళ వర్టిసెస్ ఇవ్వకపోతే ఏం చేస్తారు, లైక్ ఈక్వేషన్స్ ఇవ్వకపోతే డైరెక్ట్ మీకు క్వశ్చన్ ఇదే ఇస్తారు. ఇట్లా 3 వర్టిసెస్ ఇచ్చేసి ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఈజీ కంపేర్ టు దిస్ వన్. ఇక్కడ కూడా ఈజీగానే ఉంటుంది, బట్ ఇట్స్ టైం టేకింగ్ అనమాట. కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకు వర్టిసెస్ ఇస్తారు.
అందుకే నేను ఇది తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు కదా. ఇది చెప్పాను అనుకోండి, అది ఇది 2 కవర్ అవుతుంది. ఈవెన్ కమింగ్ టు ఆర్థో సెంటర్ కూడా సేమ్, మీకు సేమ్ ఇలానే క్వశ్చన్స్ ఇస్తాడు. బట్ ఆర్థో సెంటర్ ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది కదా. బట్ అప్ టు వర్టిసెస్, అంటే వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసే వరకు కానీ ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది, ఆర్థో సెంటర్ అయినా సర్కమ్ సెంటర్ అయినా. ఫస్ట్ మీరు వర్టిసెస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి, దాని తర్వాత సర్కమ్ సెంటర్ అడిగితే సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్థో సెంటర్ అడిగితే ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక మనం రాయాల్సిన ఫస్ట్ పాయింట్ వచ్చి లెట్ ఎస్ ఎక్స్ కామా వై బి circumcenter of triangle. Okay, circumcenter of triangle. Then we know that what we know that the formula for circumcenter, SA is equal to SB is equal to SC. Okay, SA is equal to SB is equal to SC. SA nothing but, అంటే లైక్ మీకు ఏమర్థమవుతుంది, SC is one point, right? A is another point. Then how to find the distance between the 2 points? Already you discussed, already you learned in locus and basic course, bridge course అలా కూడా చెప్తాను మీ కదా మీకు. 2 points distance ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? when 2 points x1 y1 x2 y2 are given, the distance between the 2 points formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Distance find out చేస్తాం by using this formula. Okay, so remember SCA is equal to SB is equal to SC. సో ఫస్ట్ ఏం చేస్తామంటే SCA is equal to SB. ఓకే, SCA is nothing but distance between S and A. S అంటే x కామా వై, A అంటే 2 కామా 1. ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజ్ అయితే ఏం చేయండి అంటే ఇక్కడ S అంటే ఏంటి x కామా వై, A అంటే ఏంటి 2 కామా 1. దీన్ని x1 y1, దీన్ని x2 y2 అనుకుంటా. ఇప్పుడు వీటిని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. S అంటే ఏముంది ఇక్కడ x కదా, x2 మైనస్ x1, దీన్ని x2 y2 ఇదా అనుకోండి, x1 y1, ఇది ఈజీగా ఉంటుంది మీకు. ఎలా అనుకున్న ఆన్సర్ అయితే ఫైనల్కి ఒకటే వస్తుంది. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, జస్ట్ మీకు అర్థం కావాలని లేపుతున్నా అంతే. అంటే ఫస్ట్ x మైనస్ 2 ఇలానే కన్సిడర్ చేయండి మీరు. x నుంచి ఫస్ట్ వన్ సపరేట్, y నుంచి సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడా అంతే, x మైనస్ ఫస్ట్ వర్టిసెస్ తీసుకుని x మైనస్ 2 హోల్ స్క్వేర్, y మైనస్ 1 హోల్ స్క్వేర్. క్లియర్. సేమ్ ఇలానే సెకండ్ వన్ చెప్పండి. b ఉంది, b సబ్ట్రాక్ట్ చేస్తాం ఇప్పుడు. అంటే x మైనస్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇలా మైనస్ వచ్చినప్పుడు మాత్రం బ్రాకెట్లో పెట్టండి, ఎందుకంటే మనకు కొంచెం క్లియర్గా ఉంటుంది, మిస్టేక్ కాదు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. y మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏం చేస్తాం, మైనస్ ఆఫ్ మైనస్ 2 అన్నారు కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, రైట్? x ప్లస్ 2 హోల్ స్క్వేర్, y మైనస్ 3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇవి ఏంటో బై హార్ట్ చేసినట్టు కాకుండా మీరు ఈచ్ అండ్ స్టెప్ అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది. ఏదో ఇలా స్క్వేరింగ్ చేసినారని చాలామంది బై హార్ట్ చేసేసి చేస్తారు, అలా చేస్తే ఆన్సర్స్ అనేవి దొబ్బుతాయి, అదే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో x మైనస్ 2 హోల్ స్క్వేర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్. a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 2, దట్ ఈస్ 2 2 is 4x. ఓకే, సో సేమ్ a మైనస్ b హోల్ స్క్వేర్, y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2. a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పెన్షన్ రాని వాళ్ళు కూడా ఉంటే కష్టం చాలా. నేను ఆల్రెడీ అందుకే చెప్పాను ఇక్కడ కూడా మీకు, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, విత్ బేసికే కదా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. సో ఇలా క్యాన్సిల్ అయిందని మీరు అనుకోవద్దు. ఈ టర్మ్స్ అన్నింటినీ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామనుకోండి, సైన్స్ చేంజ్ అవుతాయి ఆటోమేటికలీ. ప్లస్ చేంజెస్ యాజ్ మైనస్, మైనస్ చేంజెస్ యాజ్ ప్లస్. ఈవెన్ ఇప్పుడు కూడా తీసుకొస్తాం, బట్ బిఫోరే కట్ చేస్తున్నాను నేను. వై స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు తీసుకొద్దాం. 4 + 1 ఏమవుతుంది, 5 మైనస్ 4x మైనస్ 2y. అండ్ టేక్ దిస్ ఆల్ టర్మ్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, ఇట్ విల్ బి మైనస్, సైన్స్ విల్ బి చేంజ్. మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 9 ప్లస్ 14 ఎంత, 9 + 14 13 కదా. సో అది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు దిస్. సో హియర్ మైనస్ 4x దట్ ఈస్ మైనస్ 8x ప్లస్ 6y మైనస్ 2y దట్ ఈస్ ప్లస్ 4y. అండ్ రిమైనింగ్ ఏమున్నాయి, 2 టర్మ్స్, ఈ 2 టర్మ్స్ అయిపోయినాయి. మైనస్ 13 ప్లస్ 5, 13 మైనస్ 5 హౌ మచ్, ఎంత వస్తుంది, 5 6 7 8, రైట్? 8. బట్ 8 అంటే ప్లస్ 8 మైనస్ 8 అది చూసుకోవాలి మీరు.
చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్కి ఏదైతే సింబల్ ఏదైతే సైన్ ఉంటుందో ఆన్సర్లో కూడా అదే వస్తుంది. జస్ట్ బ్లైండ్లీ రిమెంబర్ దట్ వన్. ఇప్పుడు 13 ఉంది, 5 ఉంది. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది? 13 రైట్. 13కి ముందు ప్లస్ ఉందా, మైనస్ ఉందా? మైనస్ ఉంది. సో 13 - 5 అని చేసినప్పుడు హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. బట్ కమింగ్ టు సైన్, హైయెస్ట్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు 13 - 5 ఎంత అన్నా నేను 8 = 0. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా ఫస్ట్ ఎక్స్ టర్మ్ పాజిటివ్గా వస్తే బెటర్ కాబట్టి దీన్ని మైనస్ని కామన్ తీస్తాం ఇందులో నుంచి. అలా చేసినా నో ప్రాబ్లం. బట్ మీ కన్వీనియన్స్ కోసం కొంచెం అర్థం కావడం కోసం చెప్తున్నా. అదర్వైజ్ నో ఇష్యూస్. మైనస్తో చేస్తున్నాను అంటే మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? మైనస్ చేంజ్ చేసేసి ప్లస్ చేంజ్ చేసేసి మైనస్ చేంజ్ చేసేసి ప్లస్ = 0. ఇది ఇంకా కొంచెం సింపుల్గా రావాలి ఈక్వేషన్ అంటే ఇందులో నుంచి 4 కామన్ తీస్తాను. నెక్స్ట్ 4 కామన్ తీస్తే 4 2s 4 1s 4 2s. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? 4 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. దెన్ ఇట్ కెన్ బి చేంజెస్ యాజ్ 2x - 5 + 2 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఏ ఈక్వేషన్ ఇది 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1లా కన్సిడర్ చేద్దాం. సిమిలర్లీ నెక్స్ట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్ SB = SC. సేమ్ ప్రొసీజర్ అగైన్. మళ్ళీ నేను ఏమన్నా డైరెక్ట్లీ ఎక్స్ బి ఈక్వేషన్ ఇక్కడ రాసాం కదా, అది రాయండి. ఇక్కడ x - అంటే +2 అయింది. x + 2 హోల్ స్క్వేర్ +y - 3 హోల్ స్క్వేర్. ఇక్కడ SC ఇప్పుడు డిఫరెంట్గా వస్తుంది. C పాయింట్ ఏముంది? 1, -2 రైట్. సో x - 1 హోల్ స్క్వేర్ y -2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది రిమూవ్ కావాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ రైట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దెన్ x + 2 హోల్ స్క్వేర్ y - 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ x - 1 హోల్ స్క్వేర్ y + 2 హోల్ స్క్వేర్. ఓకే. సో చాలామంది ఏంటంటే ప్రాబ్లమ్ సింపుల్గా కావాలి. లైక్ ఇప్పుడు నేను ఒక 1.5 పేజ్ చేసిన ప్రాబ్లమ్ని ఎలా అడుగుతారంటే ఇంకా చిన్నగా చెప్తారు. ఏంటంటే చిన్నగా చెప్తే నథింగ్ బట్ ఇట్ ఈస్ మీకు అర్థమైతే ఓకే, నేను ఇంతకన్నా చిన్నగా కూడా చేయగలుగుతా. కానీ మీరు బై హార్ట్ చేస్తారు చిన్నగా చెప్పినప్పుడు ప్రాబ్లమ్ని. మీరు ఎప్పుడైతే బై హార్ట్ చేస్తారో ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు ప్రాపర్గా దాన్ని ప్రజెంట్ చేయలేరు. నేను అదే చెప్తున్నా. ఫర్దర్గా ఇంకా చదవాలనుకుంటున్నారు కాబట్టి మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే ప్రాబ్లమ్ని మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు అది ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇలా ఈ పెద్ద పెద్ద కాన్సెప్ట్లు లేవు, ఈ తాళపత్ర గంధ్రాలు కూడా లేవు కదా. ఓకేనా? చాలా సింపుల్ ఉంది. నేను అందుకే ఈ ఎవ్రీ స్టెప్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టే రాస్తున్నా. x + 2 స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేసిన. ముందు స్టెప్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంతే. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా రాస్తుంది. సో ఇప్పుడు ఎక్స్పాండ్ a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఫామ్ x² + 4x + y² + 9 - 6y x² + 1 - 2x y² + 4 + 2y x² క్యాన్సల్. నెక్స్ట్ ఏంటి? 4x - 6y + 13. టేక్ దిస్ టర్మ్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇట్ విల్ బి -2x changes as +2x +2y changes as -2y 1 + 4 5 changes as -5 = 0. సో 4x + 2x ఏమొస్తుంది? 6x -6y + 2y -2y -6y -2y. ఇలా 2 మైనస్లే ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసి మైనస్ సింబల్ తీసుకుంటాం. -8y 13 - 5 13 - 5 నథింగ్ బట్ సేమ్ 8 +8 ఎందుకంటే 13కి ముందు ప్లస్ ఉంది కదా. సో దట్ ఈస్ ద రీజన్. సో 6x - 8y + 8. సో ఇందులో నుంచి కూడా ఏం చేయొచ్చు అంటే మనం కామన్ తీసుకోవచ్చు. దేన్ని కామన్ తీసుకుందాం? మన ప్రాబ్లం అంతా కరెక్టే వచ్చింది కదా, మళ్ళీ ఏమైనా మిస్టేక్ చేయలేం కదా. ఒక్కసారి చెక్ చేసుకుందాం, వెయిట్ చేయండి. ఒకసారి చూడండి. y + 2 హోల్ స్క్వేర్ అంటే y² + 2 2s 4 + 2ab రైట్. 2 2s 4y. ఇది 4y అంటే ఇక్కడ 4y అంటే ఇక్కడ వచ్చే వరకు ఇది ఏమవుతుంది? 4y రైట్. అంటే 10y అవుతుంది. 10y. ఇక్కడ నుంచి 2 కామన్ తీద్దాం. అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అందుకే నేను ప్రాపర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టైం చెక్ చేసుకోమని చెప్పాను మీకు. ఇప్పుడు 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 2 3s 6 2 5s 10 2 4s 8. So when you take this 2 from left to right, it will be 0/2. That is nothing but 0 only. Okay. The equation is 3x - 5y + 4 = 0. This is equation number 2. So next step lo em untundi? First SC = SB, SB = SC. After that you will get the two equations and find the point of intersection of these two equations, and then you got that circumcenter of a triangle. ఇప్పుడు ఏం చేయాలి?
పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. ఓకేనా, ఈ 1 and 2 అంటే నేను బిఫోర్ కూడా 1 2 3 అనుకుంటా. 1 2 3 అయితే 4 5 లా కన్సిడర్ చేయండి, లేదంటే ఏబి అన్న ఎలా కన్సిడర్ చేయండి. బట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మీకు తెలుసు అనుకుంటాను, ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా. వై కోఎఫిషియంట్, కాన్స్టెంట్, ఎక్స్ కోఎఫిషియంట్, అగైన్ మళ్ళీ వై కోఎఫిషియంట్. మిడిల్లో నుంచి వెళ్ళి మళ్ళీ మిడిల్కి రావాలి. -5 4 3 -4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ xy1 x by -4 into 1 -1 into 4 -4 -5 into 2 -10. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మైనస్ డిఫరెంట్, ఈ మైనస్ డిఫరెంట్. దిస్ 1 into this 1 మైనస్ కామన్ దట్ 1. ఇక్కడ మళ్ళీ అగైన్ మైనస్ వస్తే బ్రాకెట్లో పెట్టండి. పుట్టి దట్ 1 in bracket. 2 3 6 -4 2 8 1 by 2 5 -10 -3. ఓకే, సో x by -4 plus 10 y by 6 minus 8 nothing but it is 2, right? -2. 1 by -10 plus 3. X by -4 plus 10 means it is 6. Y by -2. 1 by -10 plus 3 that is -7. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడే రాస్తున్నా చూడండి. x by 6 is equal to 1 by -7. Is it clear? Yeah. -7. Y by -2 is equal to 1 by -7. X is equal to 6 by -7. Y is equal to -2 by -7. Minus both get cancelled. X is equal to -6 by 7. Y is equal to 2 by 7. Therefore, circumcenter is x comma y is equal to -6 by 7, 2 by 7. Yeah, very simple. ఒకసారి చూడండి. టోటల్లీ ఇది ప్రొసీజర్, మనం చేసిన ప్రొసీజర్ వచ్చి ఫస్ట్ 2 ఈక్వేషన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది, నెక్స్ట్ 2 ఈక్వేషన్స్, తర్వాత మిగిలిన 2 ఈక్వేషన్. సో ఈ 3కి చేస్తే 3 వర్టిసెస్ వస్తాయి. ఆఫ్టర్ దట్ అగైన్ యూ హ్యావ్ టు డూ SCI is equal to SP is equal to SC. First one SCI is equal to SP, second one SB is equal to SC. For SCI is equal to SP you will get one equation, for SB is equal to SC you will get another equation. Then you have to do the point of intersection of the 2 equations. Finally you will get the circumcenter of a triangle. ఓకేనా, నేను చెప్తున్నా ఇందులో ఏంటంటే మీకు మెయిన్గా మేజర్గా మిస్టేక్ జరిగేది ఎక్కడ అంటే ఆ ప్లేస్లో మైనస్ జరిగింది. ఎంత పెద్ద టాపర్ అయినా హడావిడిగా ఆ ప్లస్ మైనస్ వల్లనే ప్రాబ్లం మిస్ అవుతుంది. ఫర్దర్గా మనకి ఏమనిపిస్తుంది లాస్ట్లో అంటే ఇంత సిల్లీ మిస్టేక్గా మనం చేసింది అనుకుంటాం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కంప్లీట్ అవ్వగానే ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. ఇఫ్ నాట్ కరెక్ట్ దెన్ కరెక్ట్ చేయండి అక్కడ ఇక్కడ ప్లస్లు మైనస్లు ఉన్నాయన్నది. ఓకేనా, యా, దిస్ ఈజ్ ద సర్కమ్సెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. వన్ మోర్ క్వశ్చన్ ఉంది, అది ఆర్థో సెంటర్. అది మేబీ నెక్స్ట్ వీడియోలో చెప్తా అనుకుంటా. ఒకవేళ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తా, నెక్స్ట్ వీడియోలో చెప్తా, లేకపోతే దీనికి అది అటాచ్ చేసి చెప్తా. యా, ఓకే.